అంటే మాట్లాడే వారికి క్లారిఫికేషన్, ఎందుకంటే అవి పెద్దగా చూసేవారు ఎవరు లేరు. ఆ ఛానల్స్ అన్నీ 3,000 5,000 అలాగే ఉన్నాయి వ్యూస్. అయినప్పటికీ ఆ ఛానల్స్ వాళ్ళకి కూడా కొంత చెప్పవలసిన బాధ్యత, అంటే వారికి తెలిసి మాట్లాడితే దానికి ఎవడో ఏం చేయలేడు. ఒకవేళ తెలియక మాట్లాడితే కొన్ని కరెక్షన్స్ వారికి చెప్దామని, ఈ దేవాలయం ప్రోగ్రెస్ చెప్దామని, అలాగే ఏ రిజర్వేషన్ అంశం అయితే ఇప్పుడు మాట్లాడితే నన్ను కొద్దిమంది జనం తిట్టిపోస్తున్నారో, సో దానికి సంబంధించిన గత బ్యాక్గ్రౌండ్ కూడా 1936లో ఏమైంది, 1932లో ఏమైంది, ఇటువంటి విషయాలన్నీ కూడా కొంచెం డీటెయిల్డ్గానే చెప్పాల్సి వస్తుంది. ఇదొక హిస్టరీ పాఠంలాగా కూడా ఉండొచ్చేమో, కొంచెం ఎలాబొరేట్గానే ఉంటుంది. ముందుగా మన దేవాలయం గురించి చెప్పాలి. సో దానికి గతంలో సూచించినట్టుగా ఏ రాయి అయితే మనకి సూట్ అవుతుందో అది 2 కంపెనీల వారితో సంప్రదిస్తున్నాం. వారు కూడా మార్కెట్లో ఈరోజు ఉన్న రేటు కన్నా రీజనబుల్గానే, గుడి కార్యక్రమం కాబట్టి కొంత డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది సోమవారం నాడు మేము దానికి అడ్వాన్స్ ఇచ్చి ఆ రాళ్ళన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఒక మంచి సైజు ప్రకారం స్టార్ట్ అవుతుంది. కొన్ని మంచి శిల్పచతురత ఉట్టిపడేవి, అవి ప్రత్యేకంగా వేరొక చోట వేరే శిల్పుల ద్వారా అవి కూడా చేయబడతాయి. గతంలో చూచాక చెప్పాను. సోమవారం నాడు వారికి అడ్వాన్స్ పే చేయటం, 3 నెలల కాలంలో, 3 నుంచి 3.5 నెలల కాలంలో అవి రెడీ అవుతాయి. పండితులు ముహూర్తం కూడా త్వరలో మే మాసంలో ఖరారు చేస్తారు శంకుస్థాపనకి. సో మేలో ప్రారంభించి, ఒకవేళ ప్రారంభం 15 రోజులు ఆలస్యమైనా అది ఎండింగ్ డేట్కి ఎటువంటి ఇబ్బంది కలుగజేయదు. ఎందుకంటే 3 నెలల వరకు మనకి ఆ రాయి తయారీ అవ్వటానికి సమయం పడుతుంది. ఆ తర్వాత 3 నుంచి 4 మాసాల్లో కంప్లీట్ నిర్మాణం పూర్తవుతుంది. ఈలోపు దేని చేస్తాం. ₹1 భక్తుల విరాళాల ద్వారా సమకూర్చటం అయింది. ఇక నిర్విఘ్నంగా, చిన్న చిన్న విఘ్నాలు రావచ్చు, ఎందుకంటే ఏదో టీవీల్లో మాట్లాడే వారి గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను. వారు మాట్లాడిన దానికి లైట్గా సమాధానం కూడా చెప్తాను. దేవాలయం వరకు విరాళం ఇచ్చిన భక్తులకి నేను చెప్పేది, వచ్చే వారం 0 డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత క్వారీలో ప్రోగ్రెస్, దాన్ని కూడా వారానికి ఒకసారైనా నేను ప్రెస్ మీట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేస్తాను. ఇక నన్ను తిట్టిపోసే వాళ్ళ గురించి వద్దాం. ఏదో ఒక ఛానల్లో దా అని పెద్దగా ఉండి, న్యూస్ అని చిన్నగా ఉంటుంది. మనకు కనపడేది దాయే, అంటే THE. సో అందులో మరొక ఆయన మాట్లాడుతూ ఇదేదో నేను కావాలని చేస్తున్నట్టుగా, ఎందుకు ఇలా వారి పార్టీ ఈయన పట్ల ఇంత ఉదాసీనత వహిస్తుంది, వారి ఓట్లు ఈ పార్టీకి అక్కర్లేదా అని, ఇలా ఏది మాట్లాడినా సరే ఓట్లని చూపెట్టి భయపెట్టి నా మీద మా పార్టీ అగ్రనాయకుల్ని, ఏదో నాకు మా పార్టీ అగ్రనాయకత్వానికి ఒక గ్యాప్ క్రియేట్ అయ్యే విధంగా
ఏమవుతుంది? ఏమీ కాదు. కానీ అయ్యే విధంగా వీరు మాట్లాడే మాటలు ఇవన్నీ చూస్తే చాలా ఏహ్యంగా నాకు అనిపించి, మళ్ళీ చెప్తున్నా, ఆ బాటలోనే ఇంకొద్దిమంది ఆ ఛానల్స్ పేరు కూడా ఇవాళ ఉదయం నేను బయలుదేరే ముందు, ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చా, బయలుదేరే ముందు ఇంకో 2-3 ఛానల్స్లో కూడా డిబేట్స్ చూశాను. ఏదో డి న్యూస్ లాగా, డి న్యూస్ కాదు, ఇంకేదో అక్షరంతో పి న్యూస్ ఏదో సంథింగ్. సో రకంగా ఎవరికి తోచింది వాడు చెప్తున్నారు. ఎవరో కొద్దిమంది అయినా ఆ మాటలో నమ్మే అవకాశం ఉందేమో అనే తలంపుతో గతంలో 1-2 సార్లు నేను చెప్పింది మళ్ళీ ఒకసారి క్లారిఫై చేసి ఈ రిజర్వేషన్స్ అన్న యాంగిల్ గురించి ఇంకొంచెం డీప్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ముందుగా అది రామాలయం అని, అది గుడి అని ఉంది. గుడి అంటే దానికి సడన్గా కొద్దిమంది చేరి అది గొంతేనమ్మ గుడి అని మాట్లాడారు. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, గొంతేనమ్మ దేవతకు గుడి అనేది ఎక్కడా లేదు. గొంతేనమ్మ దళితుల దేవత, మట్టి నంది ప్రతిమ అట్ల తద్ది రోజు చేసి గతంలో, ఇప్పుడు కూడా చాలా చోట్ల దళితవాడల్లో రామాలయం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రతిమని, ఆ మట్టితో చేసిన ఆ ప్రతిమని ఆ దేవాలయంలో ఆ రోజుకి ప్రతిష్ఠించి ముందు ఊరేగింపు చేసి ఎవరన్నా చందాలు ఇస్తే చందాలు తీసుకొని అక్కడ ప్రతిష్ఠించి పెట్టి మరుసటి రోజు నిమజ్జనం చేయటం అనేది. సో పర్సే ఆ దేవతామూర్తిని నందిలో చూసుకొని ఒక చోట ఉంచి వెంటనే నిమజ్జనం చేయటం, అది రాముని దేవాలయంలో ఉంచడం అనేది చాలా ఎక్కువ ఆనవాయితీ. సో మళ్ళీ చెప్తున్నా, 1932 ఆర్ఎస్ఆర్లో గుడి అని ఉంది. ఆ దేవతకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. రామాలయం అని చెప్పి డాక్యుమెంట్స్లో, పహానీలో నేను మీకు చూపెట్టాను. ఫసలీలో కూడా రామాలయం అని స్పష్టంగా ఉంది. దాని మీద కూడా రామాలయం అని రాసుంది. 45-50 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కూడా రామాలయం పేరు మీద ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఇస్తున్నారు. ఇన్ని వివరాలు ఉండగా మరి ఇంకా ఎవరో తెలియని వాళ్ళని మభ్యపెట్టాలి అని చెప్పి అది రామాలయమే కాదు అని, ఎవరో దారిని పోయేవాడు ఆ రాముడి విగ్రహాలు అక్కడ పెట్టారని, సో ఈ రకంగా మాట్లాడుతున్నారు. సరే, దాన్ని నేను సీరియస్గా తీసుకోకపోయినా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా స్పష్టంగా రామాలయం అని చెప్పి ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్నా, వీళ్ళందరూ ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారో వాళ్ళ వెనుకున్న పత్రిక ఏదైతే ఉందో, సరే ఈ గొట్టాల్లో అది లేదు, ఆ వెనుకున్న ఆ పత్రిక, ఆ విలేకరి స్టడీ చేసి స్పెసిఫిక్గా నన్ను క్రిటిసైజ్ చేస్తూ రాసిన ఆర్టికల్లో కూడా చాలా స్పష్టంగా అది సుమారు శతాబ్దం నాటి రామాలయము అని చెప్పి వాళ్ళు కూడా బహుశా రికార్డులు వెరిఫై చేసుకుని చెప్పుంటారు. సో చెప్పిన తర్వాత ఎవడో కోన్కిస్కా గొట్టంగాళ్ళు, నీళ్ళు కుమారులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఆకివీళ్ళలో ఏముందో వాళ్ళకి ఏంటి సంబంధం? అక్కడేముందో అక్కడ ఆకివీడి రికార్డులో ఉంది. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు రెచ్చపెట్టవద్దు రఘురామరాజు ఖబర్దార్ అని ఎవడో ఏదో మాట్లాడతాడు. నేనేం చిచ్చు పెట్టాను? ఏ చిచ్చులు ఉండకుండా ఉండాలి, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి అని
4 మంచి మాటలు చెప్పాను. సో ఏదో వాళ్ళు నోటుకొచ్చినట్టు వాళ్ళు వాక్కుంటే దానికి నేను చేయగలిగేది ఏమీ లేదు. మళ్ళీ వాళ్ళకి ప్రతిసారి నేను సమాధానం చెప్పను. ఇప్పుడు మభ్యపెట్టాలని చూసే కొన్ని ఛానల్స్ వాళ్ళకి మీకు తెలియక చెప్తే వినండి, తెలిసి చెప్తే మీ కర్మ, అది మీ ఇష్టం. సో ఆ విని 3,000 5,000 మంది మోసపోతారు. నన్ను 4 మాటలు అనుకుంటారు. దానికి నేనేమీ పెద్దగా బాధపడను. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి నేనేదో నా వలన ఏదో రిజర్వేషన్స్ పాడైపోతాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది గతంలో చెప్పాం, సుప్రీంకోర్టు చెప్పింది 1950 ఆర్డర్ ప్రకారం ఈ ఒకసారి మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పారు. దానికి కూడా ఒక బేసిస్ ఏంటంటే 1936 ఏప్రిల్ 30వ తారీఖు లండన్, ఎక్కడ లండన్లో హిస్ మెజెస్టీ అప్పుడు ఉన్న కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్, హిస్ మెజెస్టీ ఇన్ కౌన్సిల్, అక్కడ వెస్ట్మిన్స్టర్లో పాస్ అయిన ఆర్డర్ ఏప్రిల్ 30వ తారీఖు. దాని టైటిల్ వచ్చి ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే బ్రిటిష్ దాంట్లో కూడా ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అనేవారు. అట్ బకింగ్హామ్ ప్యాలెస్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1936. ఇది ఎవరైనా సరే నెట్లో కూడా లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను క్రియేట్ చేసింది కాదు, నేనేమీ అబద్ధాలు చెప్పట్లేదు. ఇది చాలా స్పష్టంగా 1936 అనగా 90 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో, మన దేశాన్ని అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించేవారు కాబట్టి అప్పుడు కూడా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ రిజర్వేషన్స్ అనేది మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒకరిద్దరి వలనో ఈ రిజర్వేషన్స్ అనే ఐడియా వచ్చింది కాదు. అంబేద్కర్ గారు అవిరళ కృషి చేశారు. అప్పటికే ఉన్న రిజర్వేషన్ని మరింత పదునుగా ఉండేలాగా మరిన్ని కేటగిరీస్లో కూడా, ఎందుకంటే ఒక రాజ్యాలు, చిన్న రాజ్యాలు అన్నీ పోయి ఒక విశిష్ట భారతదేశంగా, విశాల భారతదేశంగా ఫామ్ అయింది కాబట్టి, అంతకుముందు ఒక 5 ప్రావిన్సులుగా విడిపోయి ఉన్న దేశం, అక్కడక్కడ ఇండిపెండెంట్ ఎస్టేట్స్ ఉన్నది, అంతా కలిపి ఒకటి అయిన తర్వాత అప్పటికి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద కింగ్డమ్ ఆఫ్ బ్రిటిష్ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్స్ని మరింత చేరువ చేసేలాగా ఆ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మొత్తం 22 కమిటీలు ఉన్నాయి. అందులో 8 కమిటీలు వెరీ ఇంపార్టెంట్ కమిటీస్. అందులో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటి. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే ఒక 4 కమిటీలని జవహర్లాల్ నెహ్రూ గారు హెడ్ చేశారు. సర్దార్ పటేల్ గారు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ఆయన చేశారు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంపార్టెంట్ కమిటీకి ఆయన హెడ్ చేశారు. అది అందరూ కలిసి ఈ విషయంలో హమారా ప్రసాద్ గారు అని చెప్పి ఆయన చాలా అద్భుతంగా గతంలో కూడా చాలా పాయింట్లు, ఇప్పుడు ఆయన ఒక ప్రముఖ దళిత నాయకుడు. హమారా ప్రసాద్ గారు కూడా ఆయన వ్యూస్లో చాలాసార్లు తెలియజేశారు. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్లో అదొకసారి ఇవ్వని చెప్తా. ఈ పర్టికులర్ ఆర్డర్లో చాలా స్పష్టంగా పేర్కొన్న అంశం ఏంటంటే, అప్పట్లో 1936కి ముందు డిప్రెస్డ్ క్లాసెస్ అని అనేవారు. ఇప్పుడు ఏదైతే 36లో
ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనే ఒక పదం వచ్చింది. ఏది ఆ ప్రావిన్సుల్లో మెడ్రాస్ ప్రావిన్స్లో ఏ కులాలు షెడ్యూల్ క్యాస్ట్ కింద వస్తాయి. ఆ మెడ్రాస్ ప్రావిన్స్లో ఆది ఆంధ్ర అనేది కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చింది. ఆది ఆంధ్ర. ఇలా బెంగాల్ ప్రావిన్సు, పంజాబ్ ప్రావిన్స్, బాంబే ప్రావిన్స్, సిపిసిఐ అంటే సెంట్రల్ ప్రావిన్సెస్ అనేవారు. అందులో ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్లో ఇప్పుడున్న బంగ్లాదేశు, బెంగాలు, పార్ట్ ఆఫ్ బీహారు, అలాగే పార్ట్ ఆఫ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా అందులో ఉండేది. కొంత మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేది. బరంపురం, కోరాపుట్టు, ఇప్పుడు మన తెలుగు ఎక్కువగా మాట్లాడేవారు. ఇదంతా కూడా మన మెడ్రాస్ ప్రావిన్స్లోనే ఒక పార్ట్గా ఉండేది. సో ఏ ప్రావిన్స్లో ఏ కులాలు ఈ డిప్రెస్డ్ క్లాసెస్గా ఉన్నాయో అది ఒక షెడ్యూల్లో పెట్టి షెడ్యూల్ కాస్ట్ అనే నామకరణం 36లో పెట్టడం జరిగింది. సో అప్పుడు స్పష్టంగా బ్రిటిష్ అంటే దే ఫాలో ఏం రిలీజియన్? పజిల్. బ్రిటిష్ వారి మతం ఏమిటి? క్రిస్టియన్ మతం. సో డెఫినెట్గా వారి మతం వాళ్ళకి ప్రచారం చేసుకోవాలని ఉంటుంది కదా నార్మల్గా. అయినప్పటికీ బ్రిటిష్ వారు పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏమని ఇచ్చారంటే ఆర్డర్లో, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ లాస్ట్ ప్రిసీడింగ్ పారాగ్రాఫ్, నో ఇండియన్ క్రిస్టియన్ షల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఎ షెడ్యూల్ కాస్ట్. అరే ఇది చట్టమయ్యా, చట్టం. ఇది అమల్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 36 నుంచి మనకు స్వాతంత్రం వచ్చి మనం ఇండిపెండెంట్ ఇండియాకి మనం సొంతంగా చట్టం చేసుకునే వరకు, అంటే ఈ ఆర్డర్ వచ్చింది మనకి 1950 ఆగస్టు 11న. అమల్లో ఉంది, నేనంటాం కాదు, ఉంది. ఇది బ్రిటిష్ ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వమే, ఇండియన్ గవర్నమెంటే అండర్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. మన దేశం ఉంది కదా, మన దేశం ఇప్పటి దేశంలాగా కాదు. పాకిస్తాను కలిసి ఉంది, బంగ్లాదేశ్ కలిసి ఉంది. బట్ కొన్ని రాజస్థాన్లో కొన్ని రాజ్యాలు ఉన్నాయి, అవేమీ ఇందులో లేవు. నిజాం లేదు ఇందులో, తెలంగాణ లేదు. బట్ మిగిలినవన్నీ ఉన్నాయి. ఆ ఉన్న దాంట్లో ఇది అమల్లో ఉంది. సో అప్పుడు కూడా క్రిస్టియన్కి, ఇండియన్ క్రిస్టియన్ అంటే షెడ్యూల్ కాస్ట్లో ఉన్నవాళ్ళు క్రిస్టియన్ అయితే వారికి ఇది వర్తించదు అని చెప్పి చాలా స్పష్టంగా 1936లోనే ఉంది. సో 36లో ఉన్నదాన్ని ఇక్కడ అడాప్ట్ చేసుకున్నారు. ఇది కాక ఈ రిజర్వేషన్స్ అనేది ఎప్పుడు వచ్చినాయి మీ దృష్టిలో? ఇప్పుడు ఇది ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో అది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ముందుందంటారు మీరు? ముందంటే కనీసం ఒక 14 సంవత్సరాల ముందు. అంటే అప్పటికి 100 ఏళ్ల క్రితం నుంచి మనం బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, అప్పటి నుంచి. అవును, అంటే ఈ పర్టికులర్ రిజర్వేషన్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ 36లో తీసుకొచ్చింది. దీనికి ముందు 1902లో కొల్హాపూర్లో శివాజీ మహారాజు యొక్క 7వ తరమో 8వ తరమో ఆ పర్టికులర్ ఛత్రపతి సాహా సంథింగ్, సాహా ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు కొల్హాపూర్ రాజ్యంలో 1902 ఆయన ఈ
రిజర్వేషన్ సిస్టము ఆయన రాజ్యంలో పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న కొలువులో పనిచేసే వాళ్ళకి అప్పుల్లోనే ఆయన స్కూళ్ళు పెట్టి విద్యార్థులకి ఫ్రీగా, వెనకబడిన వారికి, డిప్రెస్డ్ క్లాసెస్కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఆ సంస్కరణలో ఆయన మొదలెట్టాడు. తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు ఈ రిజర్వేషన్స్ అన్నది పెట్టి, దీని తర్వాత 1937లో ఇది ఒక హిస్టరీ క్లాస్ లాగా భావించండి. టీవీ చూసేవారు కూడా హిస్టరీ క్లాసే అనుకోండి. ఎందుకంటే ఎవరో 1-2% మేధావులు ఉంటే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ కామన్ పబ్లిక్కి తెలియని విషయాలు ఇవాళ నేను స్పష్టంగా తెలియచేయాలనుకునేదే నా ఉద్దేశం. ఎందుకంటే నన్ను చాలామంది తిట్టిపోస్తున్నారు కదా, ప్రజలు అర్థం చేసుకుంటే చాలు నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తున్నాను అని. సో ఈ రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చినాయి అని మీరు అనుకున్నారు? ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగా మీడియా మిత్రులు. 36లో సార్, దానికంటే ముందు నుంచి ఉంది, బ్రిటిష్ కాలం నుంచి ఉందని చెప్తున్నారు సార్. ఇదే 36 బ్రిటిష్ కాలమే నాయన. అదే సార్. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేయటానికి కూడా ఇప్పుడు ఎలక్షన్లో మనకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి కదా, అది మీరు ఎప్పటి నుంచి వచ్చిందని మామూలుగా అనుకుంటున్నారు కదా. నీలాగే 100% కదలే, 99.19% అదే అనుకుంటున్నారు. సో ఇక్కడ 1937లోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజు ఉన్న 5 ప్రావిన్సులకి 151 సీట్లు, 499 ఉండేవి పార్లమెంట్ స్థానాలు. అప్పుడు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు దాన్ని. పార్లమెంట్ అనే పదం లేదు అప్పుడు. ఎంపీలు స్థానంలో ఉండేవాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేవారు దాన్ని. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 151 స్థానాలు 1937లో రిజర్వ్డ్. అప్పుడే ఉన్నాయి రిజర్వేషన్లు. 51 నుంచి మాకు తెలిసింది 51 నుంచే సార్. తమరు చెప్పేది బ్రిటిష్ కాలం నుంచే ఉన్నాయని చెప్తున్నారు. తెలుసుకోవాలని చెప్తున్నా. 1937 ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచే పోటీ చేసి ఆయన గెలుపొందారు. ఎప్పుడు? 1937లో. ఆ తర్వాత జరిగిన ఎలక్షను 1946లో జరిగింది. 1946లో జరిగిన ఎన్నికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముంబై ప్రావిన్స్లో, బాంబేలో ఒక రిజర్వ్డ్ నియోజకవర్గంలో వారు పోటీ చేయటం జరిగింది. అనుకోకుండా ఆయన అక్కడ పరాజయం చెందారు. దురదృష్టం. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే ఎవరు అభ్యున్నతికై ఆయన జీవితాన్ని త్యాగం చేశాడో అక్కడ ఓడిపోవటం జరిగింది. దురదృష్టం. ఎన్నికలన్నాక ఎవరైనా ఓడిపోవచ్చు. అప్పుడు బెంగాల్ ప్రావిన్స్లో ఎవరో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఈయన పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 47 తర్వాత పాకిస్తాన్లో ఈ ఈస్ట్ బెంగాల్ భాగమైపోయింది. తర్వాత బంగ్లాదేశ్ అయింది, అది వేరే విషయం. 47లో అందులోకి వెళ్ళిపోయిన తర్వాత అది రద్దయిపోయింది. అది రద్దయిపోయినప్పుడు ఈయన మళ్ళీ అనుకోకుండా మళ్ళీ మహారాష్ట్రలో ఒక స్థానం ఖాళీ అయితే మళ్ళీ ఈ స్థానానికి వచ్చి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మళ్ళీ 52లో మనకి దేశం ఫామ్ అయ్యాక మొదటిసారి ఎలక్షన్లు అయినాయి. ఆ మొదటిసారి ఎలక్షన్లో మళ్ళీ దురదృష్టవశాత్తు మళ్ళీ ఆయన ఏదో ఓడిపోవడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఆయన ఎన్నిసార్లు నెగ్గారు, ఓడిపోతారు అనేది కానే కాదు. నేను చెప్పాలనుకున్నది ఆ టైంలోనే రిజర్వేషన్స్ ఎంపీ ఎలక్షన్స్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అన్నప్పుడు ఉంది. ఆ తరువాత 52 నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్
అందులోనే 50 దాంట్లోనే రూపొందించారు. మన దాంట్లో అప్పుడు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనకంతా 134, 136 మధ్యన ఉన్నాయి. ఇండిపెండెంట్ ఇండియా వచ్చిన తర్వాత దానికి ఏదో బేసిస్లో అది చేశారు. సరే, దీనికి 37 ఎలక్షన్కి ముందు అసలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పెట్టాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఎవరు ఓటేయాలి? ఇప్పుడు మనకి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అందరూ ఓట్లేస్తారు కదా, క్యాండిడేట్స్ అయితే వారే, కానీ అందరూ ఓట్లేస్తాం. అప్పుడు ప్రపోజల్ ఏమని పెట్టారంటే, ఓన్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీల్లో ఎవరికైతే రిజర్వేషన్కి అర్హత ఉందో వారే ఓటు వేయాలి. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వారే షెడ్యూల్ క్యాస్ట్ అభ్యర్థికి వారి కోసం ఉంచబడ్డ నియోజకవర్గంలో